بسم الله الرحمن الرحيم ذلك الكتاب لا ريب فيه هدى للمتقين أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد وانتشت روحي وصار. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله تبارك وتعالى في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్కు మాత్రమే చెందుతాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరిపైన వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ. గౌరవనీయులైన పెద్దలు మరియు ఇస్లామీయ సహోదరులారా, ఈనాటి జుమా ప్రసంగంలో మహ్షర్ మైదానులో మానవులు ఎదుర్కొనే కఠినమైన పరిస్థితుల గురించి ఇన్షా అల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లామీయ సహోదరులారా, ప్రళయం ఏదో ఒక రోజున తప్పనిసరిగా వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా ఈ పూర్తి విశ్వాన్ని నాశనం చేయనున్నాడు. దానినే మనం యుగాంతం, ప్రళయం అని అంటూ ఉంటాం. అభిమాన సోదరులారా, కొద్ది రోజుల క్రితం టీవీలలో, న్యూస్ ఛానళ్లలో యుగాంతం 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 అని అనేక ప్రోగ్రాంలు ప్రజలకు చూపించి భయపెట్టడం జరిగింది. ఎవరో ఒక వ్యక్తి అన్నాడట, 2012లో క్యాలెండర్ పూర్తయిపోతున్నది కాబట్టి 2012లో యుగాంతం వస్తుంది. మరెవరో ఏదో అన్నారు కాబట్టి త్వరలోనే ప్రపంచం నాశనం అవబోచున్నది, యుగాంతం సంభవించుచున్నది అని మనం టీవీలలో పదే పదే చూసాం.
అభిమాన సోదరులారా, ఆ ప్రోగ్రాంలు చూసిన చాలా మంది ప్రజలు కంగారు పడ్డారు, భయపడ్డారు. అనేక ఘటనలు జరిగాయి, అన్ని మనం చూశాం. కానీ ఖురాను చదివి అల్లాహ్ను విశ్వసించిన ఏ భక్తుడు ఆ విషయాన్ని నమ్మలేదు, భయపడలేదు. ఎందుకు తెలుసా? ఎందుకంటే యుగాంతం తప్పనిసరిగా సంభవిస్తుంది కానీ అది ఎప్పుడు సంభవిస్తుందన్న విషయం కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు. కానీ అల్లాహ్కు తప్ప మరెవ్వరికీ ఆ విషయం తెలియజేయబడలేదు. సొంతంగా మన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా యుగాంతం ఎప్పుడు సంభవిస్తుందన్న విషయం తెలియదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నించినప్పుడు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ విషయం కేవలం అల్లాహ్కు మాత్రమే తెలుసు, అల్లాహ్కు తప్ప మరెవరికి ఆ జ్ఞానము లేదు అని తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది దాని సరైన జ్ఞానము అల్లాహ్కు మాత్రమే ఉంది. అల్లాహ్కు తప్ప మరెవ్వరికి దాని గురించి తెలియదు. కాకపోతే ప్రళయం శుక్రవారము నాడు సంభవిస్తుంది. ప్రళయం జరిగినప్పుడు ఏమేం విషయాలు జరుగుతాయన్న విషయాన్ని మాత్రం మనకు అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్రాఫీల్ అలైహిస్సలాం అని ఒక దూతను సృష్టించాడు. ఆ దూత యొక్క బాధ్యత ఏమిటంటే, ఆయన శంఖాన్ని తన చేతిలో పెట్టుకొని తల కిందుకు వంచుకుని అల్లాహ్ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఆ శంఖం ఊదమని ఆజ్ఞాపిస్తాడో ఆ రోజు ఆయన ఆ శంఖాన్ని పూరిస్తారు. ఎప్పుడైతే ఇస్రాఫీల్ అలైహిస్సలాం దైవదూత శంఖాన్ని పూరిస్తారో అందులో నుంచి భయంకరమైన శబ్దము బయటకు వస్తుంది. రాను రాను ఆ శబ్దం పెరుగుతూ పోతుంది. ఆ శబ్దం యొక్క భయంకరమైన పరిస్థితిని విని ప్రజలు ఎక్కడికి అక్కడే మరణించడం ప్రారంభమైపోతుంది. ప్రజలు మరణిస్తారు. ఆ తర్వాత ఆ శబ్దం మరింత పెరుగుతుంది. తత్కారణంగా భూమిలో, ఆకాశాలలో, ఈ పూర్తి విశ్వాసంలో భూకంపాలాంటివి వచ్చేస్తాయి. అన్నీ కదిలిపోతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ శబ్దానికి భూమి తట్టుకోలేక భూకంపం సంభవిస్తుంది. ఆ భూకంప తాకిడికి భూమి బద్దలైపోతుంది. కొండలు, పర్వతాలు పిండిలాగా పగిలిపోయి గాలిలో ఎగిరిపోతాయి. అంతేకాదు అభిమాన సోదరులారా, ఆ శబ్దానికి సూర్య చంద్రులు, నక్షత్రాలు కూడా తమ కాంతిని కోల్పోయి బద్దలైపోతాయి, రాలిపోతాయి. సముద్రాలలో అగ్ని రాజెల్లుతుంది. పూర్తి విశ్వాసంలో ఉన్న జీవరాశులన్నీ, చివరికి జిన్నాతులు, దైవ దూతలు కూడా మరణిస్తారు. పూర్తి విశ్వం నాశనమైపోతుంది. మనందరి ప్రాణాలు తీసే దైవదూత మలకుల్ మౌత్, ఆయన కూడా అందరి ప్రాణాలు తీసిన తర్వాత తన ప్రాణాన్ని కూడా అల్లాహ్కు సమర్పించుకుని ఆయన కూడా మరణిస్తారు. పూర్తి విశ్వాసం, పూర్తి విశ్వం నాశనమైపోతుంది. కేవలం అల్లాహ్ ఒక్కడు మాత్రమే మిగిలిపోతాడు. ఖురాన్లో అల్లాహ్ తెలియజేసిన ఆ వాక్యం ఆ రోజు స్పష్టంగా పూర్తవుతుంది. ప్రళయం సంభవించినప్పుడు అందరూ నశించిపోతారు. కేవలం ఒక్క అల్లాహ్ మాత్రమే మిగిలిపోతాడు. ఆ తర్వాత నిశ్శబ్దం వాటిల్లుతుంది. అది ఎన్ని రోజులు వాటిల్లుతుంది, ఎన్ని రోజుల వరకు ఇలాంటి ప్రశాంతత, నిశ్శబ్దత ఉంటుందో అది అల్లాహ్కు మాత్రమే తెలుసు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఇష్టానుసారంగా మళ్ళీ ఆకాశాన్ని సృష్టిస్తాడు, సూర్యుడిని సృష్టిస్తాడు, భూమిని సృష్టిస్తాడు. కాకపోతే భూమి ఆ రోజు ఈనాటి స్థితిలో ఉండదు. ఆ రోజు భూమి ఒక తెల్లటి మైదానం వలె ఉంటుంది. ఆ మైదానంలో ఒక్క బిల్డింగు గాని, ఒక భవనము గాని, ఒక చెట్టు గాని, ఒక కొండ కాని, పర్వతము కాని, అలాగే ఏ నీటి బావి గాని ఉండదు. కేవలం మైదానం మాత్రమే ఉంటుంది. సూర్యుడు
చాలా దగ్గరగా ఉంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక రకమైన వర్షాన్ని ఆ రోజు కురిపిస్తాడు. ఆ వర్షం కురిసిన తరువాత ఎలాగైతే బీడు భూమిలో వర్షం కురిసిన తరువాత పచ్చని మొలకలు మొలకెత్తుతాయో అదే విధంగా ఆ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కురిపించిన ఆ వర్షం కారణంగా ఆదం అలైహిస్సలాం వద్ద నుంచి ప్రళయం సంభవించినంత వరకు ఎంత మంది అయితే ఈ భూమి మీద పుట్టి మరణించారో వారందరి శరీరాలు సృష్టించబడతాయి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూత ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారికి రెండవసారి శంఖం ఊదమని ఆదేశిస్తాడు. ఆయన మళ్ళీ శంఖం ఊదించినప్పుడు శరీరాలన్నింటిలో ప్రాణం వచ్చేస్తుంది. అందరూ భూమిలో నుంచి తమ తమ శ్మశానాల నుంచి బయటికి వస్తారు. అందరికంటే ముందుగా ప్రథమంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సమాధి నుంచి లేచి నిలబడతారు. ఆ తర్వాత ప్రవక్తలందరూ కూడా వారి వారి సమాధుల నుంచి లేచి నిలబడతారు. ఆ తర్వాత మిగతా ప్రజలందరూ కూడా వారి వారి సమాధులలో నుంచి లేచి నిలబడతారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ రోజున ప్రతి మనిషి ఎలాంటి బట్టలు లేకుండా, ఖతనా చేయకుండా, నగ్నంగా తమ సమాధి నుంచి లేచి నిలబడతాడు. ఈ విషయం ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల ముందర వినిపించారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి ఈ విషయాన్ని విన్న తర్వాత సిగ్గుతో లజ్జతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించారు, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నగ్నంగా ఆ రోజు లేచి నిలబడితే ఒక మనిషి పరాయి మనిషి వైపు చూస్తాడు కదా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఆ రోజు మనిషి హషర్ మైదానంలో తమ సమాధి నుంచి లేచి నిలబడినప్పుడు అతనికి ఎలాంటి భయంకరమైన స్థితి ఏర్పడుతుందంటే అతను ఇతరుల వైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసించడు. అల్లాహు అక్బర్. అభిమాన సోదరులారా, ప్రళయం రోజున హషర్ మైదానంలో లేచి నిలబడే వాళ్ళు రెండు రకాలు. ఒకటి దైవ భక్తులు, రెండవది దైవ విరోధులు, బహుదైవారాధన చేసిన వారు, పాపిష్టులు. దైవ భక్తులు అల్హమ్దులిల్లా లేచి నిలబడిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ప్రశాంతతను ప్రసాదిస్తాడు. వాళ్ళు ఎలాంటి భయానికి గురికారు. కానీ మరెవరైతే బహుదైవారాధన చేసి ఉంటారో, మరెవరైతే పాపాలు చేసి ఉంటారో, దుర్మార్గాలకి పాల్పడి ఉంటారో వాళ్ళు చాలా వివిధ రూపాలలో సమాధిలో నుంచి లేస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కొంతమంది సమాధిలో నుంచి లేచినప్పుడు వారి శరీరాలు, వారి అవయవాలు చీమల్లాగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో అహంకారం చేసిన వారు కాబట్టి. అలాగే మరికొంతమంది సమాధిలో నుంచి లేచినప్పుడు పాలిష్ తగిలిన కారణంగా ఎలాగైతే అర్ధ శరీరం చచ్చుబడిపోతుందో అలాంటి పరిస్థితిలో కొంతమంది లేచి నిలబడతారు. వాళ్ళకు ఈ పరిస్థితి ఎందుకు ఎదురవుతుందంటే వాళ్ళు ప్రపంచంలో ఇద్దరు భార్యలను చేసుకుని ఒక్క భార్యను మాత్రం ఎక్కువగా ఇష్టపడి మరో భార్యను మాత్రం పక్కన పెట్టేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకు అలాంటి పరిస్థితి అక్కడ ఎదురవుతుంది. అలాగే రకరకాల పాపాలు చేసిన వారికి రకరకాల స్థితులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లేపినప్పుడు వాళ్ళు ఊహించని విధంగా ఆ రోజు పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కంగారు పడిపోతారు, వణికిపోతారు. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశారు, ఆనాటి పరిస్థితుల్ని చూసి అవిశ్వాసులు, దైవ తిరస్కారులు వారి గుండెలు కొట్టుకుంటాయి, వాళ్ళ కళ్ళు పెద్ద పెద్దవిగా మారిపోతాయి. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతలను, ఇద్దరిద్దరు దూతలను ప్రతి వ్యక్తితో పాటు నియమిస్తాడు. ఆ ఇద్దరు దూతలు ప్రతి మనిషిని తీసుకుని ఒక చోట ప్రోగు చేస్తారు. అదే హషర్ మైదానం, అదే లెక్కింపు జరిగే స్థానం. అభిమాన సోదరులారా, ఆ రోజు సూర్యుడు చాలా దగ్గరగా ఉంటాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 1 మైలు సమీపంలో ఉంటాడు. ఈ రోజు సూర్యుడు
కొన్ని లక్షల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు. జూన్ జూలై నెల వచ్చేసరికి మనము బయట ఒక 5 నిమిషాలు నిలబడాలంటే నిలబడలేం, వెంటనే పరిగెత్తుతాం మస్జిద్లోకి, లేదంటే ఏదో ఒక ముజమ్మాలోకి, ఏసీ ఉన్న చోటికి పరిగెత్తుతాం. ఎందుకు? వేడి తీవ్రాన్ని మనం భరించలేం, ఎండ తీవ్రతను మనం భరించలేం, కాబట్టి మనం పరిగెత్తుతాం. లక్షల కిలోమీటర్లో సూర్యుడు ఉంటే ఈ తీవ్రతను, ఈ వేడి తీవ్రతను మనం భరించలేకపోతున్నామే. రేపు 1 మైలు దూరంలోనే వచ్చేసి ఉంటాడు సూర్యుడు ఆ హషర్ మైదానంలో. ఆ రోజు పరిస్థితి ఏమిటి? అది కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హషర్ మైదానంలో దైవ భక్తులకు ఆ సూర్యుని యొక్క వేడి ఎలాంటి నష్టాన్ని చేకూర్చదు, వాళ్ళు మాత్రం అక్కడ హాయిగా ఉంటారు. కానీ ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో, దైవ తిరస్కారులు ఉంటారో, పాపిష్టులు ఉంటారో, వారి పాపాల ప్రకారంగా వారికి ఎండ తీవ్రత తగులుతుంది. వారి శరీరాల నుంచి చెమట బయటికి వస్తుంది, నదుల వలె ప్రవహిస్తూ ఉంటుంది. కొందరు పిక్కల వరకు చెమటలో మునుగుతూ ఉంటారు, మరికొందరికి మోకాళ్ల వరకు చెమట వస్తుంది, మరికొందరికి నడుము వరకు వస్తుంది, మరికొందరికి భుజాల వరకు వస్తుంది, మరికొందరికి నోటి వరకు చెమట వచ్చేస్తుంది. ఆ ఎండలో, ఆ తీవ్రతలో, ఆ చెమటలో వాళ్ళు మునుగుతూ అల్లాడుతూ ఉంటారు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు చాలా కోపంలో, చాలా ఆగ్రహంతో ఉంటాడు. ఆకలికి, దప్పికకి, ఆ ఎండ తీవ్రతకి ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. అల్లాడిపోయి, ఓ అల్లా, ఈ ఎండ తీవ్రతను మనం భరించలేకపోతున్నాము, తొందరగా మా లెక్కింపు తీసుకొని నరకానికైనా సరే మమ్మల్ని పంపించు, మాత్రం ఇక్కడ మాత్రం నిలబెట్టవద్దు అని కోరుకుంటాం. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కింపు కోసం రాడు. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆదం అలైహిస్సలాం వారితో విన్నపించుకుంటారు. ఓ ఆదం అలైహిస్సలాం, మీరు మా అందరికీ తండ్రి, మీరు మొదటి ప్రవక్త, వెళ్లి అల్లాహ్తో మా లెక్క తొందరగా తీసుకోమని అర్చించండి, మా సిఫారసు చేయండి అని కోరుకుంటారు. ఆదం అలైహిస్సలాం వారు అంటారు, నేను అల్లాహ్ చెప్పిన ఒక మాటను తిరస్కరించాను, ఒక చెట్టు ఫలాన్ని తినవద్దు అంటే అది నేను తినేశాను. ఈ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా కోపంలో ఉన్నాడు, నేను ఆయన వద్దకు వెళ్ళాలంటే నాకు ధైర్యము లేదు, కాబట్టి నేను అల్లాహ్ వద్దకు వెళ్లి సిఫారసు చేయలేను, మీరు వెళ్లి నూహ్ అలైహిస్సలాం వారితో అడగండి. అందరూ పరిగెత్తుకుంటూ నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు. నూహ్ అలైహిస్సలాం వారితో కూడా అదే మాట అడిగితే నూహ్ అలైహిస్సలాం వారు అంటారు, నేను కూడా తప్పు చేశాను, ఈ రోజు అల్లాహ్ చాలా ఆగ్రహంతో ఉన్నాడు, నేను అల్లాహ్ ముందర వెళ్లి సిఫారసు చేయలేను, మీరు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లిపోండి అంటారు. ప్రజలందరూ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు. ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో కూడా అదే మాట అడిగితే ఇబ్రాహీం అలైహిస్సలాం వారు అంటారు, ఈ రోజు నేను కూడా అల్లాహ్ వద్దకు వెళ్లి మీ గురించి సిఫారసు చేయలేను, ఎందుకంటే ప్రపంచంలో నేను కూడా అబద్ధాలు ఆడాను, నాతో కూడా తప్పు జరిగింది, కాబట్టి ఈ రోజు అల్లాహ్ చాలా ఆగ్రహంతో ఉన్నాడు, నేను వెళ్ళలేను, మీరు మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళండి అంటారు. ప్రజలందరూ మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు. ఆయనతో కూడా అదే విధంగా విన్నపించుకుంటే మూసా అలైహిస్సలాం వారు అంటారు, ఈ రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా కోపంతో ఉన్నాడు, నేను కూడా ప్రపంచంలో ఒక తప్పు చేశాను, కాబట్టి నేను అల్లాహ్ వద్దకు వెళ్లి సిఫారసు చేయలేను, మీరు ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లిపోండి అంటారు. ప్రజలందరూ ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు. ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్లి విన్నపించుకుంటే ఈసా అలైహిస్సలాం వారు కూడా, నేను కూడా సాహసించలేను, అల్లాహ్ చాలా కోపంతో ఉన్నాడు, నేను అల్లాహ్ దగ్గరికి వెళ్లి మీ గురించి సిఫారసు చేయలేను, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వెళ్లిపోండి అంటారు. అప్పుడు ప్రజలందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు అంతిమ ప్రవక్త, ప్రవక్తల నాయకులు, మీరు అల్లాహ్తో సిఫారసు చేయండి, తొందరగా మా లెక్కింపు తీసుకుని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా బయటికి తీయమని చెప్పండి అని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, ఈ రోజు సిఫారసు చేయటానికి ఏకైక అర్హుణ్ణి నేనే. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముఖామే మహమూద్ అనే ప్రదేశానికి వెళ్లి సజ్దాలో పడి అల్లాహ్ను కొనియాడుతారు, అల్లాహ్ను స్తుతిస్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోపం చల్లబడుతుంది. అల్లాహు అక్బర్. అలాంటి ప్రవక్తకు మనము అనుచరులమయ్యా, అలాంటి ప్రవక్తకు మనము అనుచరులము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్కు సజ్దా స్థితిలో స్తుతించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోపం చల్లబడుతుంది. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దూతలను ఆదేశిస్తాడు. ఏమని ఆదేశిస్తాడంటే, దైవ దూతల్లారా, ప్రతి మనిషి యొక్క కర్మపత్రాలు వారి చేతుల్లోకి ఇచ్చేయండి. అల్లాహు అక్బర్.
అప్పుడు దైవదూతలు ప్రతి మనిషి యొక్క కర్మ పత్రాలు వారి వారి చేతుల్లో ఇస్తారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయం రోజున 3 సందర్భాలలో ప్రజలు చాలా కఠినమైన స్థితికి గురవుతారు. ఆ స్థితిలో ఒక్కడు పరాయి వ్యక్తి ఒక్క వైపు కూడా కన్నెత్తి చూడడు. ఆ స్థితుల్లో ఒక స్థితి ఏమిటంటే కర్మపత్రాలు చేతికి అందజేయబడేటప్పుడు ప్రతి ఒక్కరూ గజగజ వణిగిపోతూ ఉంటాడు. కారణం ఏమిటంటే ఎవడైతే భక్తుడు ఉంటాడో, ఎవడైతే ఎక్కువ పుణ్యాలు చేసి ఉంటాడో ఆ వ్యక్తికి కర్మపత్రాలు కుడి చేతిలో ఇవ్వబడతాయి. ఏ వ్యక్తి అయితే అవిశ్వాసి అయి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే పాపిష్ఠుడై ఉంటాడో అతని కర్మపత్రాలు అతనికి ఎడమ చేతిలో ఇవ్వబడుతుంది. కుడి చేతిలో కర్మపత్రాలు ఇవ్వబడిన వాడు అల్హమ్దులిల్లా సక్సెస్ అయిపోతాడు. ఎడమ చేతిలో కర్మపత్రాలు ఇవ్వబడిన వ్యక్తి మాత్రం నష్టపోతాడు. ఆ రోజు ప్రజలందరూ తమ తమ కర్మ పత్రాలను చదువుతారు. వారు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు వారు చేసిన ప్రతి కర్మ, ప్రతి పని, చిన్న విషయం పెద్ద విషయం ప్రతి ఒక్కటి అందులో నమోదు చేయబడి ఉంటుంది. అదంతా చూసి భక్తులు పుణ్యాలు ఎక్కువ చేసినారు కాబట్టి వారి ముఖార విందం పెరిగిపోతుంది. వారు సంతోషిస్తారు. ఒకరిని మరొకరు చెబుతూ ఉంటారు, అయ్యా నేను ఎన్ని పుణ్యాలు చూశాను, నేను ఎన్ని పుణ్యాలు చేశాను చూడండి, రండి నా కర్మపత్రాలు చదువుదు రండి అని పిలుస్తారు. అదే పాపిష్టులైతే, అదే దైవ తిరస్కారులైతే వారేమంటారంటే కర్మపత్రాలు చూసిన తర్వాత, అయ్యో ఇది ఎలాంటి కర్మపత్రము, ఇందులో ఒక చిన్న పాపము కూడా వదలకుండా అంతా రాసేశారే అని చెప్పి వారి ముఖాల మీద నిరాశ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అభిమాన సోదరులారా, ఆ తర్వాత లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కింపు ప్రారంభించే ముందు ఒక మాట చెబుతాడు, వమ్తాజుల్ యౌమ అయ్యుహల్ ముజ్రిమూన్, ఓ పాపిష్టులారా, ఓ దుర్మార్గులారా, భక్తులలో నుంచి మీరు బయటకు వచ్చేయండి. ఆ మాట చెప్పిన తరువాత దైవ భక్తులందరూ ఒకవైపు వెళ్లిపోతారు, దైవ ద్రోహులు పాపిష్టులందరూ మరోవైపు వెళ్లిపోతారు. వాళ్ళందరూ వరుస క్రమంలో నిలబడిపోతారు. భక్తులందరూ ఒకవైపు సపరేట్ చేయబడతారు. దైవ ద్రోహులు, అవిశ్వాసులు, పాపిష్టులందరూ మరోవైపు ప్రోగు చేయబడతారు. వారిలో కూడా కేటగిరీలు ఉంటాయి. ఎవరెవరిని పూజించి ఉంటారో వారందరూ ఒక్కొక్క చోట నిలబడిపోతారు. భక్తులు కూడా అంతే. ఎవరెవరు ఎలాంటి పుణ్యాలు చేసుకుని ఉంటారో, ఎలాంటి త్యాగాలు చేసి ఉంటారో వారు ఆ పుణ్యాల కారణంగా వారి కేటగిరీలో వరుసలో నిలబడిపోతారు. నమాజులు తప్పకుండా చదివిన వాళ్ళందరూ ఒక క్రమంలో ఉంటారు. ఉపవాసాలు తప్పించకుండా పాటించిన వాళ్ళు ఒక క్రమంలో ఉంటారు. దైవ మార్గంలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఒక చోట ఉంటారు. అలాగే ఇక్కడ అవిశ్వాసుల పరిస్థితి కూడా అలాంటిదే. ఎవరిని పూజించి ఉంటారో పూజించిన వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. ఒకరిని పూజించారు, వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. మరొకరు కొందరిని పూజించారు, వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. అలాగే పాపిష్టులు, దుర్మార్గులు, పాపాలు చేసిన వారు, హంతకులు, వ్యభిచారులు, ఇలాంటి వ్యక్తులు కూడా వారు క్రమంలో నిలబడి ఉంటారు. అభిమాన సోదరులారా, ఎప్పుడైతే అలాంటి క్రమంలో నిలబడి ఉంటారో అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని. అక్కడి నుంచే వారి యొక్క జిల్లత్, వారు అక్కడ పొందాల్సిన గౌరవం అక్కడి నుంచే పోతుంది. ఆ రోజు మనం ఏ వరుసలో నిలబడాలనేది మనం ఇక్కడే చేసుకోవాలి సోదరులారా. ఆ రోజు మనం భక్తులు నిలబడాలంటే ఇక్కడ భక్తితో ఉండాలి. ఆ రోజు మనం నమాజులతో పాటు ఉండాలంటే ఇక్కడ మనం నమాజులు చదవాలి. ఆ రోజు మనం ఉపవాసాలు పాటించే వారితో పాటు ఉండాలంటే ఇక్కడ మనం ఉపవాసాలు పాటించాలి. అక్కడ మనము పాస్ అవ్వాలి అంటే ఇక్కడ మనం భక్తితో ఉండాలి. లేదంటే అవిశ్వాసులతో పాటు ఉంటాం, దుర్మార్గులతో పాటు ఉంటాము. ఆ తరువాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్కింపు ప్రారంభిస్తాడు. లెక్కింపు ప్రారంభించినప్పుడు మొదటిగా ఎవరైతే అల్లాహ్ను వదిలి ఇతరులను ఆరాధించి ఉంటారో, బహుదైవారాధన చేసి ఉంటారో, షిర్క్ చేసి ఉంటారో వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతాడు, ఏమయ్యా మీరు అల్లాహ్ను వదిలి ఇతరులను, మిథ్యా దేవుళ్లను ఎందుకు ఆరాధించారు, ఎందుకు పూజించారు, సమాధానం ఇవ్వండి. అందరూ గజగజ వణిగిపోతారు. కానీ అక్కడి కూడా చూడండి వారి యొక్క మొండి వైఖరి ఎలా ఉంటుందో. మీరు దైవేతరులను ఎందుకు పూజించారంటే మేము అలా చేయలేదు అంటారు. అల్లాహు అక్బర్. చూడండి వారి మొండి వైఖరి చూడండి.
ప్రపంచంలో కూడా వాళ్ళు మూర్ఖులు, వారి మూర్ఖత్వం అక్కడ కూడా పోదు. అల్లా ముందర వెళ్ళి కూడా వాళ్ళు ఏమంటారంటే మేము బహుదైవారాధన చేయలేదు అంటారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా దైవదూతలను పిలుచుకొని వచ్చి, ప్రతి మనిషితో పాటు 2 దైవదూతలు ఉన్నారు, ఆ దైవదూతల్ని సాక్షులుగా నిలబెడతారు. ఆ దైవదూతలు వచ్చి సాక్ష్యం చెప్పినా గానీ వాళ్ళు ఏమంటారంటే వీరి మాట మేము వినం, మేము ఆ తప్పు చేయలేదు అంటారు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా కర్మ పత్రాలు చూపిస్తాడు, మీరు చేసిన కర్మలు ఇందులో ఉన్నాయి చూడండి అంటే దాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తారు, లేదు దీన్ని కూడా మేము ఒప్పుకోము, మేము ఆ పాపం చేయలేదు అంటారు. అప్పుడు ఆనాటి ఎప్పుడైతే వాళ్ళు ప్రపంచంలో జీవించారో వారి యుగంలో వారితో పాటు ఉన్న వాళ్ళ స్నేహితులు, భక్తులు, వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకుని వస్తారు. మీతో పాటు నివసించిన ఈ భక్తులు మీరు పాపాలు చేస్తుండగా కళ్ళారా చూశారు చూడండి అంటే వారి మాట కూడా వాళ్ళు తిరస్కరిస్తారు, లేదు వారి మాట కూడా మనం తీసుకోము, కేవలం మనం చెప్పిందే కరెక్ట్ అని చెప్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, సరే ఎవరి మాట మీరు తీసుకోరు, ఎవరి సాక్ష్యం మీరు తీసుకోరు, కేవలం మీ మాటే కరెక్ట్ అంటారు కదా, సరే ఆగండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి నోటికి తాళం వేసేస్తాడు. ఆ తర్వాత వారి శరీర అవయవాలకు మాట్లాడే శక్తి ఇస్తాడు. అప్పుడు వారి చేతులు, వారి కాళ్ళు, వారి శరీర అవయవాలు సాక్ష్యం చెబుతాయి, ఓ అల్లాహ్ ఈ వ్యక్తి ప్రపంచంలో బహుదైవారాధన ఫలానా సమయంలో ఫలానా చోట ఫలానా ప్రదేశంలో చేశాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి మీ శరీరమే మీకు స్పష్టమైన సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ నరకవాసులుగా మార్చేస్తాడు. అలాగే మరి ఎవరెవరైతే ఎవరెవరిని పూజించి ఉంటారో వారిని కూడా తీసుకువచ్చి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిలబెట్టి అడుగుతాడు, ఏమయ్యా మీరు ప్రజలకి అల్లాహ్ను వదిలేసి మిమ్మల్ని పూజించమని ఆదేశించారా అని అడుగుతాడు. ఉదాహరణకు చూసినట్లయితే ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ హషర్ మైదానంలో పిలిచి ఈసా అలైహిస్సలాం వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, ఓ ఈసా నీవు ప్రజలకు అల్లాహ్ను వదిలేసి నిన్ను నీ తల్లిని దైవాలుగా పూజించమని ఆదేశించావా అని అడిగితే ఈసా అలైహిస్సలాం వారు అంటారు, ఓ అల్లాహ్ ఆ మాట చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను ఆ మాట చెప్పలేదు, నేను చెప్పింది ఏమిటంటే అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్ నాకు ప్రభువు మీకు ప్రభువు అన్నాను, అలాంటి మాట నేను చెప్పలేదు, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని పూజించండి అని నేను చెప్పలేదు, అల్లాహ్ను మాత్రమే పూజించండి అని నేను చెప్పాను. ఒకవేళ నేను నన్ను పూజించండి అని చెప్పి ఉంటే నీకు తెలియదా ఓ అల్లాహ్, అలాంటి మాట చెప్పడానికి నాకు అర్హత లేదు కదా, నేను చెప్పలేదు అంట. ఆ రోజు ఎవరైతే అల్లాహ్ను వదిలి యేసు వారిని, వారి తల్లి మరియమ్మ గారిని పూజించి ఉంటారో వారందరూ తల దించుకోవలసి వస్తుంది. ఎందుకంటే ఈసా అలైహిస్సలాం వారు ఆ మాట వాళ్లకు బోధించలేదు కాబట్టి తప్పు ప్రజలదవుతుంది కానీ ఈసా అలైహిస్సలాం వారి అవదు. అప్పుడు వాళ్ళందరూ నరకవాసులు అయిపోతారు. ఇదే పరిస్థితి అల్లాహ్ను వదిలి ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే. వారందరూ దైవ ఆగ్రహానికి గురవుతారో నరకానికి వెళ్ళవలసి వస్తుంది. అలాగే ఆ రోజు ఎవరైతే దైవ ఆగ్రహానికి గురయ్యి నరకానికి వెళ్ళవలసి వస్తుందో అల్లాహ్తో విన్నపించుకుంటారు, ఓ అల్లాహ్ ఈ రోజు మనం కళ్ళతో స్పష్టంగా చూసుకున్నాం, అల్లాహే దేవుడు అన్న విషయాన్ని మనకు అర్థమైపోయింది, స్వర్గము నరకము ఇదంతా మనం కళ్ళారా చూసుకున్నాం, వాస్తవం మనకు తెలిసిపోయింది. కాబట్టి ఓ అల్లాహ్ ఒక్కసారి మనకు అవకాశం ఇవ్వు, ప్రపంచంలో వెళ్ళి మళ్ళీ అల్లాహ్ అల్లాహ్ అని నిన్నే తలుచుకుని వస్తాం, నిన్ను వదిలి మరి ఎవరిని పూజించము, ఒక్క అవకాశం ఇవ్వు అల్లాహ్ అని విన్నపించుకుంటారు అభిమాన సోదరులు. అల్లాహ్ అంటారు ఇది అసంభవం, ఇది అసంభవం, ఒక్కసారి ప్రపంచాన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తే మళ్ళీ ప్రపంచంలో వెళ్లేదానికి అవకాశమే లేదు. ఇక్కడ రెండే మార్గాలు, స్వర్గము లేదా నరకం. స్వర్గానికి మీరు అర్హులు కాదు కాబట్టి నరకానికి వెళ్ళిపోవాల్సిందే. అలాగే ఆ మాట విన్న తర్వాత ఆ దైవ ద్రోహులు, ఆ దైవ తిరస్కారులు, బహుదైవారాధకులు ఏమంటారో తెలుసా, ఓ అల్లాహ్ మనం చెడిపోవటానికి ముఖ్య కారణం మా నాయకులు. ఈ మాట జాగ్రత్తగా వినండి సోదరులారా. ఏమంటారో తెలుసా, ఓ అల్లాహ్ మనం చెడిపోవటానికి, మనం మార్గభ్రష్టత్వానికి గురి కావటానికి ముఖ్యమైన కారణం మా నాయకులు. మా నాయకుల మాటలు విని మనము మార్గభ్రష్టత్వానికి గురైపోయాము. కాబట్టి ఓ అల్లాహ్ మాకు వదిలేసి మా నాయకులకు నువ్వు శిక్షించు అంట. అప్పుడు అల్లాహ్ అంటాడు ఇది కూడా న్యాయము కాదు, మార్గభ్రష్టత్వానికి గురి చేసిన వారికి కూడా శిక్ష తప్పదు, మార్గభ్రష్టానికి గురైన వారు కూడా శిక్ష అనుభవించాల్సిందే. వారు చెబుతాని మీరు ఎందుకు అనుసరించాలి, ఆలోచించాలి కదా.
అర్థం చేసుకోవాలి కదా. మంచి చెడును గ్రహించే శక్తి అల్లా ఇచ్చాడు కదా. వారు చెప్పగానే ప్రపంచంలో విర్రవీగి మీసాలు తిప్పి వాళ్ళ మాట విన్నారు కదా. కాబట్టి వారు వెళ్లి శిక్ష అనుభవించాల్సిందే. వారి మాట విని మీరు తప్పు పనులు చేశారు కాబట్టి మీరు కూడా శిక్ష అనుభవించాల్సిందే అని అల్లా అంటారు. మన సోదరులారా, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఒకే జుమా ప్రసంగంలో ఇవన్నీ పూర్తి కావు. కాబట్టి ప్రళయం తప్పనిసరిగా రాబోతున్నది. హషర్ మైదానంలో ప్రజలందరూ లేచి నిలబడవలసి ఉంది. ఆ రోజు తమ తమ కర్మలకు అల్లా ముందర సమాధానం చెప్పుకోవలసి ఉంది. కాబట్టి అల్లాను నమ్మండి, అల్లాను విశ్వసించండి, ఇస్లాం ధర్మం ప్రకారంగా అల్లా ఆదేశాన్ని పాటిస్తూ జీవితాన్ని గడపండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో నడవండి. అల్లాహతో దువా చేయండి, అల్లా మనందరికీ రుజు మార్గం మీద నడిపించుగాక, ఆమీన్. అల్లా మనందరికీ మార్గభ్రష్టత్వం నుంచి రక్షించుగాక, ఆమీన్. అల్లా మనందరికీ హషర్ మైదానం యొక్క కఠినమైన స్థితుల నుంచి రక్షించి ప్రశాంతతను ప్రసాదించుగాక, ఆమీన్. అఖూలు ఖౌలి హాదా అస్తగ్ఫిరుల్లాహి లీ వలకుం వలిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరూహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీమ్. لم تزل مثل السحاب بالوريد القلب تروي عند من كل الهضاب عند من كل الهضاب في صليل للصوارم تحت رايات العقاب.